హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మా ట్రావెల్ టూర్లో ఈ అలప్పు జాని కేరళలో ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము ఊటీ నుంచి నేరుగా ఇట్లా అలప్పుజకి బోటింగ్కి వచ్చామండి. ఈ ఉదయకాలాన్నే ఈ బోటింగ్ షికార్కు వెళ్తూ ఉన్నాయి. అందుకని చూస్తారని ఈ వీడియో తీశాను. కొన్ని వీడియోస్ తీసి అన్నీ ఒకటిగా చేసి మంచి మ్యూజిక్తో మీకు అందించడానికి ఒక అవకాశం దొరికింది. రాత్రంతా డ్రైవింగ్ చేశాను. అయినా ఉదయాన్నే లేచి ఒక వీడియో తీసి మీకోసం అనేది ఎడిట్ చేశానండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంత దూరం రాలేని వారు ఈ బోటింగ్ చూసి ఆనందిస్తారని ఈ వీడియో తీశాను. ఓకేనండి. ఈ అలప్పుజా అని లోకల్ బోట్స్ ఉంటాయి. 1 గంట పాటు, 2 గంటలు, లేదా చిన్న బోట్లు కూడా ఉంటాయండి. అక్కడ సైడ్ నెట్టి లోకల్ తిరుగుతాయి. అట్లా వెళ్ళే దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్న బోట్ ఉంది. ఇది కూడా కొంచెం పెద్దదే. ఇక్కడ ఇంతమంది కూర్చొని అక్కడ డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి. దీంట్లో చాలా బాగుందండి. అక్కడ దూరాన వెళ్తున్నట్టు పెద్దవి ఏసీ, బాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కింద పైన ఉంటుంది. ఇవి చిన్న బోట్లు చూడండి ఎంత బాగున్నాయో కదా. అక్కడ దూరాన అక్కడి నుంచి ఇక్కడికి చిన్న బోట్లో చేరుకుంటున్నారు. అదే షికార్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఉదయాన్నే ఎక్సర్సైజ్ మాదిగా చిన్న బోట్లో తిరుగుతూ ఉన్నారు. అక్కడ దూరానికి చూడండి, ఒక్కొక్క లాంచీ, పెద్ద లాంచీలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా చూశాను, వస్తున్నాయి వెళ్తున్నాయి. అలా చూడండి లాంచీ. ఆ లాంచీలో పైన కూడా కూర్చొని కాళ్ళు చాపుకొని ఎంత చక్కగా కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తూ అతను వెళ్తూ ఉన్నాడు. పైన కింద ఒక రూమ్, ఏసీ రూము, భోజనం అన్నీ ఉంటాయంట. ఇది ప్యాకేజీ మాదిరిగా ఉంటాయి. ఇక్కడికి రావాల్సిన వాళ్ళు చూడవచ్చు. చిన్న బోట్లో వీళ్ళు షికారు చేస్తున్నారు చూడండి. ఒక్కొక్కరుగా తిరగడానికి తన చేతులు తాను అలా అనుకుంటూ సంతోషంగా వెళ్ళడానికి ఇదొక చిన్నవి. ఆడ దూరాన్ని వెళ్తున్నాయి పెద్ద లాంచీలు. సైడ్కి కూడా కొన్ని ఉన్నాయండి. అక్కడ చూడండి ఎన్ని లాంచీలు వస్తున్నాయండి. పెద్ద బోట్లు వస్తున్నాయి, పెద్దవి, పైన కింద 2 అంతస్తులు కలిగినవి. అక్కడ చూసి ఒక చిన్న లాంచీ లోపల లాంచీలో చూసాను కూర్చోడానికి డైనింగ్ టేబుల్, ఏసీ రూమ్. ఇది ఒక రకమైన లాంచీ. అవతల పక్క ఉన్నది పెద్దదండి. ఇది పెద్దది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జి తయారవుతుంది. ఇక్కడ నుంచి అవతలకి మామూలుగా ఇది ఇక్కడ ఉంది, బ్రిడ్జి తయారవుతుంది. అందులో ఒక లాంచీ నిలబడింది, ఒక లాంచీ వస్తుంది. అది వచ్చేది కూడా చూస్తారని వీడియో తీశానండి. అక్కడ పక్కన నిలబడినవి రెడీగా ఉన్నాయి వెళ్ళడానికి. ఈ రోజు అంతా ఫుల్ బుక్ అయ్యాయంట. 2500 బోట్లు ఉన్నాయంట ఇక్కడ పెద్దవి. ఈరోజు అయితే అన్ని లాంచ్ అన్ని బుక్ అయినాయని చెప్పారు. మా పార్టీ వాళ్ళు కూడా తీసుకున్నామని చెప్పారు. కానీ అదే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు మధ్యాహ్నం వచ్చేటి ఉంటాయి, 2 గంటలకు వచ్చేటి ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఫ్యామిలీతో వస్తారు ఇక్కడ. చూడండి అలా నీట్గా డ్రైవింగ్ చేసి దాన్ని అటువైపుకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి దాని లైన్లో అక్కడ నిలబెట్టేస్తాను. నేను చూస్తూ ఉండగా ఒక
ఒక లాంచ్ వెళ్ళిపోతూ ఉంది. వెనక్కి రివర్స్ చేసి మా టెంపో మాదిరి చూడండి రివర్స్ చేశాడు. 2 సార్లు రివర్స్ చేసి దారిలోకి తీసుకొచ్చి వెళ్ళిపోయాడు. దాంట్లో ఫుల్ అయిపోయారు అనమాట. ఓకే బాయ్. చూడండి అలా రివర్స్ తీసి అలా వెళ్ళిపోతుంది. చాలా స్పీడ్గా వెళ్ళింది కదా. అది వెళ్ళిపోయింది. ఇక్కడ చిన్న అంటే చాలామంది కూర్చోవచ్చు ఇక్కడ, పాటలు పెట్టుకొని స్పీడ్గా వచ్చి అక్కడ పెట్టాడు. పార్కింగ్ చేసేసి మళ్ళీ రౌండ్కి దాన్ని రెడీ చేసి పెట్టాడు. చాలా బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.